బీఆర్ఎస్ ఇష్యూ అనేది ఆయన మాట్లాడిన మళ్ళీ తీసుకుంటాను నేను. ఇందాక బాలాజీ యాదవ్ గారికి కూడా అదే చెప్పిన, తర్వాత తీసుకుందామని. కుమార్ గారు ఇక్కడ చాలా క్లియర్గా ఏంటంటే, ఒకటి సరే మోదీ గారి క్యాస్ట్ పుట్టుకతో బీసీ కాదు అనేది మీరు ఓకే అన్నారు, వాళ్ళు అదే చెప్తారు. కాకపోతే లేదా మేము ఓకే సార్, మేము ఓకే అన్నాడు కాదు, అది ఎట్లా మారింది, ఏ కమిషన్ వేసింది, కమిషన్ ఏ రిపోర్ట్, నేను అదే చెప్తున్నా 1994లోనే జరిగింది అది, మోదీ గారు ముఖ్యమంత్రి చేసుకున్నాడు అనేది తప్పు అని మీరు చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా, మీరు చెప్పిందే నేను మళ్ళీ ఉటంకిస్తున్నా. రైట్, అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న రెండవ సవాల్ ఏంటి? ఇది బీజేపీ బీఆర్ఎస్కి రెండింటికి వర్తిస్తుంది ఈ సవాల్. బీజేపీ ఆయన ఏమంటున్నాడు, మీరు 2011లో జనగణన ఎందుకు చేయలేదు అనేది ఆయన వేస్తున్న ప్రశ్న. స్వాతంత్రం వచ్చిన తర్వాత కుమార్ గారు అండ్ బాలాజీ యాదవ్ గారు, మహేష్ గారు 1951, 1961, 1971, 1981, 1991, 2001, 2011, 2021లో జరగలేదు ఇంతవరకు. ఒక్క నిమిషం బాలరాజ్, 2021లో ఇంతవరకు జరగలేదు ఎందుకు అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండోది రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నది ఏంటంటే, ఇప్పటికైనా చేయండి, చేస్తూ బీసీ జనగణన కూడా చేయండి, చేస్తూ తెలంగాణలో కూడా చేయండి. మేము చేసింది తప్పు అంటున్నారు కదా, మీరు చేయండి, చేసి దాని ప్రకారం అప్పుడు తెలుస్తుంది మేము చేసింది కరెక్టా లేదా అనేది. దీనికి సిద్ధమేనా బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనేది మరి ఇది వాల్యుబుల్ క్వశ్చనే కదా. ఇప్పుడు అనే మాటలన్నీ అన్న తర్వాత ఇటు సాఫ్ట్ గా రావడం అనేది కాస్త సమాధానం నేను చెప్పాల్సిన అవసరం చెప్పండి. చెప్పొద్దు, బీసీకి ఆయన మనస్తత్వం బీసీ కాదన్నారు కదా, మరి నేనేమనాలి, రాహుల్ గాంధీని ఏమనాలి? రాహుల్ గాంధీ హిందువే కాదు అని అంట, ఎప్పుడన్నా ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అని అంటాము, లేకపోతే ఇంకో క్యాస్ట్ అని అంటాము. అది సరిపోతుందా? దానికి ఒక ప్రూఫ్ చూపించాలి కదా. అది కాదు ఆ మనస్తత్వం, ఇలా హిందూ మనస్తత్వం కాదు అని చెప్పాను చెప్తాను. ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక తెలంగాణలోనే ఉదాహరణ చూద్దాము. ఆయన యాంటీ బీసీ అనడానికి ఎలక్షన్స్ దాకా బీజేపీని బిల్డ్ చేసిన బండి సంజయ్ ఒక బీసీని పక్కకు పెట్టి కిషన్ రెడ్డి గారిని పెట్టారు కదా. మహేష్ గారు ఒక రెండు విషయాలు, మీరు కిషన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు పెట్టారనేది ఒకటి చెప్తున్నారు. నేనేమంటా 27 మందిని కేంద్ర మంత్రులు ప్రస్తుతం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 27 మంది బీసీలను కేంద్ర మంత్రులు చేయలేదు, 12 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులు చేయలేదు కాంగ్రెస్ పార్టీ, 6 ఎస్టీలను కేంద్ర మంత్రులు చేయలేదు, గవర్నర్లు 6 గవర్నర్లు ఎస్సీలను చేయలేదు, మహిళలను గవర్నర్ గా చేయలేదు. ఏ కులాలను మీరు చేసినారు? కాంగ్రెస్ పార్టీ లెక్కలు తీయడిపోయి మీరు 2 సంవత్సరాలుగా ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాత దేశం మొదటి రాష్ట్రపతి మహిళను చేసింది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీయే. అది మీకు అనవసరంగా ఇష్యూ ఎటో పోతుంది, అనవసరంగా మీ పాలిటిక్స్ కోసం ఇష్యూ డైవర్ట్ చేయకండి. కుమార్ గారు, ప్రతిభా పాటిల్ మహిళ కాదా? ఒక్క నిమిషం భయ్యా, దేశ మొదటి మహిళా రాష్ట్రపతి కాదా? ఈ దేశానికి మొదటి ప్రధాని కూడా మహిళా ఇందిరాగాంధీ గారు కాదా? వాళ్ళ మీద దయదలిచి చేసినట్టు మాట్లాడకండి, బాగుండదు ఎవరు కూడా. కుమార్ గారు ఆగండి. బంగారు లక్ష్మణ్ గారిని కనీసం సంవత్సరం ఓర్వలేక ఇంటికి పంపించారు. ఒక దళితుడైన బంగారు లక్ష్మణ్ గారిని జాతీయ అధ్యక్షుడు హోదా నుంచి సంవత్సరంలో ఇంటికి పంపించారు. తేల్క ట్రాపులు పెట్టి మీరు మాట్లాడుతురా? దళితులను ఉద్ధరించడం మాట్లాడుతున్నా? అరే, పార్లమెంట్ బిల్డింగ్ ఓపెన్ చేస్తే కనీసం ద్రౌపది ముర్ము గారికి ఇన్విటేషన్ పంపలేదు. మీరు మాట్లాడుతురా దళితుల గురించి? దళితుల గురించి, గిరిజనుల గురించి, బీసీల గురించి మీరా మాట్లాడేది? ద్రౌపది ముర్ము ఈ దేశ రాష్ట్రపతిని పార్లమెంట్ ఓపెనింగ్ కు పిలవలేదండి మీరు. మీ చరిత్ర అది, మీ చరిత్ర అది అంటున్నా. బంగారు లక్ష్మణ్ గారిని సంవత్సరం కాకముందు తేల్క కుంభకోణం ఇంటికి పంపించిండ్రు దళితుల్ని. మీ చరిత్ర అది. మీరు గెలిచే టైంలో వేరే వాళ్ళ అగ్రకూరాలను పెడతారు, ఓడిపోయేటప్పుడు ఎస్సీలను క్యాండిడేట్ గా పెట్టి ఓడించిన. ఈ రోజు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ, బీసీ, ఈ రాష్ట్ర అధ్యక్షుడు. అందరు చేసేది అదే పని కదా, అందరు చేసేది అదే పని కదా. ఓల్డ్ సిటీలో బీసీలు నిలబెట్టి మేము బీసీలకు ఇంతమందికి ఇచ్చామని చెప్తారు. అది ఎవరికి ఇచ్చినా గెలవరని తెలుసు. అందరు చేసే పని అదే, తెలివి అనమాట. అన్ని పార్టీలు చేస్తున్న పని అదే. మోడీ గారి మనస్తత్వం అది కాదు అంటే నేను ఇవన్నీ ఉదాహరణలు చెప్పాను. సరే, ఓకే, మనస్తత్వం అదే, మీ మనస్తత్వం అదే. ఆ అగ్రకుల మనస్తత్వం, ఆ బూర్జువా మనస్తత్వం. మీరు భారతరత్న ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు 36 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ మాట్లాడతారు. మీరు బీసీల కోసం మాట్లాడతారు, మీరు బీసీ న్యాయం కోసం మాట్లాడతారు.
భారతరత్న కుమార్ ఎప్పుడు గారు, ఇచ్చారు? కుమార్ మీ గారు, ఇంట్లో పనిచేసే కుమార్ గారు, వాళ్ళకు, కుమార్ మీ గారు, సరే, కుటుంబంలో అది పనిచేసే అక్కడితో, వాళ్ళకు, కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీలో చేస్తారు. ప్లీజ్, చేయండి, మేము ఆగండి. గౌరవిస్తాం. కుమార్ గారు, ఆయన ఎప్పుడు కుమార్ గారు, ఇవ్వాలి? సరే, ఎప్పుడు చాలా ఇవ్వాలి? మందిని, భారతరత్న చాలా మంది- వాజ్పేయి గారు పోతే అరే, రైల్వే ఒక్క నిమిషం సార్, ఆయన తప్పండి. ఏమన్నారంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకి మేము హోదాలు ఇచ్చినామట. వాజ్పేయి గారు గుజరాత్ పోతే ట్రైన్ కి వచ్చి ఛాయ్ పెట్టించిన ఆయన ఇలా దేశ ప్రధాని అని చెప్తుండు. మరి ఏమంటావు? వాజ్పేయి దగ్గర పనిచేసిన రైల్వే స్టేషన్ లో వాళ్ళ నాన్న టీకోట్ ఉంది. మహేష్ గారు, మీరు చరిత్ర తీసుకోండి. వాళ్ళ నాన్న స్కూల్ చరిత్ర అదే చరిత్ర మాట్లాడుతున్నా. నువ్వు చెప్పిన చరిత్రనే మాట్లాడుతున్నా కుమార్ అన్న. నేనేమంటున్నా, పనిచేసే వాళ్ళకి మేము హోదాలు ఇచ్చి పదవులు ఇచ్చి వాళ్ళకి ఇచ్చినామని చెప్తున్నామాట. గొప్ప విషయమే కదా అది, గొప్ప విషయమే కదా. అట్లయినా ఓకే, కానీ ఇప్పుడు ఇవాళ ఉన్న ప్రధాని అంతకుముందు సంచులు మోసిపోయాడు కదా, ఛాయలు మోసిపోయాడు కదా. గొప్ప విషయమే కదండి. మన దగ్గర ఇంకో మాట సార్, ఇంకో మాట అన్న కుమార్ గారు స్టార్టింగ్ లో మాట చెప్తుండే, వారు ఛాయ్ అమ్మితే సరే, ఎవరో ఒకరు సీనియర్ లీడర్ ఏదో రిమార్క్స్ పెట్టిండ్రు, దాన్ని మేము విత్డ్రా చేసి అయిపోయింది. కానీ మోడీ గారు క్లెయిమ్ చేసిన రైల్వే స్టేషన్ అది గూడ్స్ రైల్వేల నిలిచే స్టేషన్ అంట. దాంట్లో ఎవరు కమ్మిండి ఈయన ఛాయ్ బస్తాలకు, బొగ్గుకు, ఇసుకకు, కలప టింబర్ సరఫరా కాదండి. ఇప్పుడు అక్కడ దయచేసి ఒక మాట మీ ఇద్దరు ఆగుతారా? దయచేసి మీ ఇద్దరు ఆగుతారా? ఒక మాట ఆగండి. దేశం మొత్తం మోసపోయింది, కాదండి, దేశం మొత్తం మోసపోయింది. ప్రధానమంత్రి విషయంలో దయచేసి నా మాట వినండి. కుమార్ గారు, మీరు కూడా ఆగండి, ఒక్క నిమిషం ఆగండి దయచేసి, ఒక్క నిమిషం ఆగండి సార్. కుమార్ గారు ఆగండి ఒకసారి, ఒక్క నిమిషం ఆగండి. ప్రధానమంత్రి గారి విషయంలో దేశ ప్రధాని ఆయన, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా హీఈస్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఆయన విషయంలో మరి ఛాయ్ ఎక్కడ అమ్మిండు లేకపోతే ఎక్కడ ఊడ్చిండు ఈ వద్దు, ఆ స్థాయికి వెళ్ళొద్దు దయచేసి ప్లీజ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే కులం అనేది ఇష్యూ, క్యాస్ట్ ఈజ్ మ్యాటర్స్ ఆల్వేస్. ఎందుకంటే ఈ దేశము కులాల పునాదుల మీదనే బతుకుతున్న దేశం, రాజకీయాలు, రిజర్వేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రధానమంత్రికైనా రాష్ట్రపతికైనా ఈ కులం అనే ప్రస్తావన వర్తిస్తుంది. చర్చ జరగడంలో తప్పలేదు. అంతేగా ఆయన ఎప్పుడో ఛాయలు అమ్మిన విషయం ఇవన్నీ జరిగిందో లేదో చేయడం తప్పుగా, ఛాయలు అమ్ముకోవడం తప్ప. ఈ దేశంలో దొంగతనాలు చేస్తే, దోపిడీలు చేస్తే, రేపులు చేస్తే, హత్యలు చేస్తే తప్పు, కానీ ఛాయ్ అమ్ముకోవడం తప్పు కాదుగా. ఆగండి సార్, అమ్మినా అమ్మకపోయినా అమ్మాడనే అనుకుందామండి. అరే ఆగండి సార్, మహేష్ గారు మరీ వద్దు మరి దాన్ని అంత తెగేదాకా లాగొద్దు. ఏమీ చేయని వాళ్ళకంటే అలా చేసిన వాళ్ళు చాలా గొప్ప. కానీ అయితే ఇక్కడ నేననేది ఏంటంటే క్యాస్ట్ గురించి అది ఇష్యూనే, దాని మీద చర్చ. బాలరాజు గారు వస్తా, మీ దగ్గరికి వస్తా. దాని గురించి చర్చ జరగడం కరెక్టే, అందులో తప్పేం లేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేసిన రెండో సవాల్, మీరు ప్రతి 10 సంవత్సరాలకు జరగాల్సిన జనగణన సెన్సస్ ఎందుకు జరగలేదు? ఇప్పటికైనా సెన్సస్ని బీసీ గణన కూడా దేశవ్యాప్తంగా చేయండి. తెలంగాణలో మేము చేసింది తప్పు అంటున్నారు కదా, మీరు తెలంగాణలో కూడా కలిపి చేయండి, కలిపి దాని ప్రకారమే ప్రొసీడ్ అవ్వండి అని అంటున్నాడు ఆయన. ఇదైతే నాకెందుకో ఇదైతే మనం సమ్మతించదగ్గది, ఆహ్వానించదగ్గ సవాల్ అనుకుంటామా లేకపోతే ఏమనుకుంటామో తెలియదు. మరి దీనికి ఓకేనా కుమార్ గారు? తప్పేం లేదు సార్, ఆయన అడగొచ్చు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అడగొచ్చు. కానీ అడిగే ముందు ఒక ఆరోపణ పెట్టి ఒక ఆరోపణ అయిపోయిందండి, ఆరోపణ ఆరోపణ అయిపోయింది, ఇప్పుడు మీరు ఆరోపణ గురించి మాట్లాడితే సమాధానం చెప్పడం ఇష్టం లేక ఆరోపణ పట్టుకుని వేలాడుతున్నాడు అనుకోవాల్సి వస్తుంది. ఆరోపణ అయిపోయిందండి, ఆరోపణ గురించి మాట్లాడేసాం, చెప్పేసాం, అయిపోయింది, మీరు చెప్పేశారు. కానీ ఇప్పుడు ఇదైతే జరగాలి కదా, దేశవ్యాప్తంగా జనగణన 3 ఏళ్ళు అయిపోయింది, ఎందుకు చేయలేదు అనేది ఒక పాయింట్. దేశవ్యాప్తంగా బీసీ జనగణన జరగాలి అనేది అనుకున్నారు, ఆ మేరకు తెలంగాణ ఫస్ట్ స్టేట్గా చేసింది. అది మీకు తప్పులు పడుతున్నారు, మీరు కానీ బీఆర్ఎస్ కానీ తప్పు పడుతున్నారు, దాంట్లో లోపాలు జరిగినాయని అదని ఇదని. దేశవ్యాప్తంగా చేయండి, తెలంగాణలో కూడా చేయండి, మీకు వచ్చిన లెక్కల ప్రకారం వెళ్దాం అంటున్నాడు ఆయన. అదైతే కరెక్టే కదా.